ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఈవెంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచన భాగం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దర్శనము లేని చోట ప్రజలు నశించుదురు అని ఇంగ్లీష్ బైబిల్ యొక్క ఆంతర్యము తెలియజేస్తూ ఉన్నది. దర్శనము ఒక దేవోక్తిగా చెప్పబడుతూ ఉన్నది. దర్శనము లేనిది నశించుట ఖాయం. దేవోక్తి లేని వారు కట్టులేక తిరుగుదురు. నేడు చాలామంది దర్శనము దేవోక్తి లేని వారయ్యుండుట చాలా బాధాకరమై ఉన్నది. దేవోక్తిని గూర్చిన ప్రస్తావన ఆమోసు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చిన ప్రత్యక్షమైనటువంటి దేవోక్తి గూర్చి యెషయా గ్రంథము 13వ అధ్యాయము ప్రారంభము నుండి మనము చూస్తామంట. అంత్య దినములయందు సర్వశరీరుల మీద ఆత్మను కుమ్మరించెదను అని చెప్పబడుతూ ఉన్నది. యోవేలు ప్రవచనము, దాని వెంబడి దర్శనములు, కలలను గూర్చిన ప్రస్తావన ఉన్నది. యవనులకు దర్శనము, వృద్ధులకు కలలు, ప్రార్థనలు నిలిచి ఉండగా దర్శనము వచ్చును, వృద్ధులు కలలు కందురు అని చెప్పబడుతూ ఉన్నది. వీటికి నేటి పరిస్థితి తలక్రిందులుగా ఉన్నది. చాలామంది యవనస్తులు కలలు కంటూ ఉన్నారు. ఇహలోక సంబంధమైనటువంటి వాటిని గూర్చినటువంటి ఆలోచనలతో తమ జీవితమును పాడు చేసుకొనుచున్నారు. విశ్వాసులైన యువతి యువకులకు కావలసినది దర్శనము. అది వారి జీవితమును మార్చివేయును. ఇబ్రీ గ్రంథకర్త తన ఆవేదనను వ్యక్తపరుస్తాడు. పాలు త్రాగుట ప్రారంభ దశ. జీవితమెల్లా పాలు మాత్రమే త్రాగి సంతృప్తి చెందుట సాధ్యము కాదు. బలమైన ఆహారమును భుజించుట ద్వారా మనం ఎదగవలెను. మూలపాఠములు ముఖ్యమే గాని బలమైన బోధయు కూడా కావాలి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చేను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు అంటూ 5వ అధ్యాయములో అతడు సెలవిస్తూ ఉంటాడు. ఖచ్చితమైన దర్శనము గలవారు శ్రమలను ఎదుర్కొంటారు, అయినను వారు సంతోషిస్తారు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అంటూ పేతురు తన పత్రిక ద్వారా సెలవిస్తూ ఉంటాడు. పరిశుద్ధుడైన పౌలు ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు అని అగ్రిప్ప రాజు ఎదుట సాక్ష్యమిస్తాడు. ఈరోజు బంధుమిత్రులను సంతోషపెట్టు నిమిత్తము మనకు కలిగినటువంటి భక్తి, దైవ దర్శన విధానముల నుండి చాలామంది తొలగిపోయి రాజీపడి ఆవేదన కలిగేటువంటి స్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నారు. అందుకే లేఖనము సెలవిస్తూ ఉన్నటువంటి మాట, భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అంటూ
కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటాడు. ఇట్టి మాటలను బట్టి భక్తి గలవారమై దేవోక్తి అనబడిన దేవుని యొక్క దర్శనము కలిగి దేవునికి బద్ధులముగా ఈ కాలగమనములో పయనించగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా దేవా, నీకు వందనములు, స్తోత్రాలు. నీ దర్శన భాగ్యము లేని నాడు మేము కట్టులేక తిరుగుదమని సెలవిస్తూ ఉన్నాం గనుక నిన్ను కలిగినటువంటి వారముగా, నీ దర్శన భాగ్యమును పొందుకున్న వారముగా నీకు లోబడి జీవించే తత్వాన్ని మాకు అలవర్చండి. మాకు ప్రసాదించిన ఈ దినమందు మేము చేసే పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో తోడుగా ఉండండి. ఆయురారోగ్య ప్రాప్తిని దయచేయండి. ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడిన అట్టి వారిని ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించమని యేసునామమున అడిగి వేడుకుంటూ నా తండ్రి. ఆమె త్రియేక దేవుని దేవుని తోడేండునగాక. ఆమెన్.